చాలా వెరీ బ్రిలియంట్ ఇది సార్. అంటే ఓకే. సాహసం కూడా. బట్ మీరు చాయిస్‌గా అన్నీ చేయాలని అనుకున్నారా? లేక మీ బిడ్డ కాబట్టి ఆ సినిమా? లేక అలా అమరిపోయాయా అన్నీ? కాదండి. నా బిడ్డ కాబట్టే ఇది నా ఫిల్ము. నేను కథ చేస్తున్నాను. నేను స్క్రీన్ ప్లే చేస్తున్నాను. నేను మ్యూజిక్ చేస్తున్నాను. నేను సంగీతం చేస్తున్నాను. హ్మ్. నేను డైరెక్షన్ చేస్తున్నాను. కాబట్టి నేను ఒక అద్భుతాన్ని ఎలా క్రియేట్ చేస్తాను అలాగని చెప్పేసి చాలా సార్లు నేను కష్టపడిన సందర్భాలు కూడా ఉన్నాయండి. హ్మ్. ఉదాహరణకి మీకు చెప్తాను. హ్మ్. మీకు 'ఎగిరే పవరములో' ఒక పాటకి ఒక అద్భుతమైనటువంటి సమయము, సందర్భము 2 వచ్చాయి. హ్మ్. సమయం ఏమిటి అనంటే నా వల్ల కాని పరిస్థితి. ఎందుకంటే ఒక క్లాసికల్. అంటే 'శంకరాభరణంలో' శంకర శాస్త్రి గారు చేసినంతటువంటిది నాకా ఏబీసీడీలు తెలవు. హ్మ్. నాకేమి రాగజ్ఞానం ఉంది. ఇది మన వల్ల అయ్యే పని కాదులే అని ఒక విద్వాంసుడిని పిలిచామండి. హ్మ్. మీరు కంపోజ్ చేయండి సార్. ఈ ఒక్కదానికి మీ పేరు వేస్తాను నేను అని చెప్పాను నేను. చెప్తే ఆయన కూర్చొని కంపోజ్ చేశాడు ఆయన. నాకు నచ్చలే. హ్మ్. ఇది కాదులే అని. మొత్తం మా యూనిట్‌కే నచ్చలేదండి. హ్మ్. లేదు సార్ మీరే కూర్చొని చేసేయండి సార్ అని. అప్పుడు సరే అయితేనే అలాగని నేను ఒక రూమ్‌లో కూర్చొనండి. హ్మ్. ఒకటి ఆలోచిస్తూ చేశానండి. ఆ చేసిన పాట మీకు చెప్తానండి. హ్మ్. బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత ఋషిం ఋషివరులు ఏదో అలా మంచి సంగీతం మంచి లిరిక్ ఉంటుందండి. హ్మ్. అది వేటూరి గారు రాశారు. వేటూరి గారు హ్మ్. రాశారండి. అద్భుతంగా రాశారండి. అలా పుట్టింది ఆ పాట. అది అంటే అలాగా కొన్ని పాటలు పుడుతుంటాయండి. అంటే హ్మ్. చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో పుడతాయి. హ్మ్. ఉదాహరణకి మీకు 'అబ్బని కమ్మని దెబ్బ' హ్మ్. అని ఉంది గదా! హ్మ్. ఇది ఏ రాగంలో చేశాడా అనంటే శివరంజని రాగంలో చేశాడండి అది. అవును. కరెక్ట్. మీకు తెలుసు గదా! హ్మ్. శివరంజని రాగాన్ని నేను వంట పట్టించుకోనండి. శివరంజని రాగంలో మనం కూడా చేయాలి అలాగని చేశాను నేను. శివరంజని రాగంలోనే చేశాను పాట. హ్మ్. ఆ! ఆ పాట టాప్ హీరోలదండి. హ్మ్. అందులోను ఒక్కసారి వద్దకొస్తా వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా అరె తక ఝిం తక ధిమిన డక్కల నడుములో అంటూ ఉంటుందండి ఆ పాట. ఆ! అంటే ఒరిజినల్ ఏది కూడా నేను ఆహ్, నేను అసలు ఆహ్, అంటే నేను ఇన్‌స్పైర్ అవుతానే తప్ప నేను దేన్ని కూడా చెప్పనండి. హ్మ్. ఆ ఒరిజినల్‌గా ఉన్నది ఏది మాత్రం వాడను నేను. హ్మ్. చాలా అంటే మీకెంత ఎంజాయ్ చేస్తున్నారు మీ సంగీతం? అంటే అమ్మో! సంగీతమే ఈ ఎంజాయ్ ఎందుకు చేస్తున్నారు. రేపు రాబోయే సినిమాకి అప్పుడే ఆల్రెడీ అన్ని ట్యూన్స్ చేసేసానండి. ఓహ్! మీరే ఆ! చేసారు. ఆ! సో, ఏమేమి చేశాను. చేయబోతున్నారు సార్? రాబోయే సినిమా గురించి చెప్పండి. బిఫోర్ వి గో బ్యాక్ ఇంటూ యువర్ నాకెన్ని సినిమాల గురించి రా ఎన్ని విషయాలు అడగాలో. రాబోయే సినిమాలో హ్మ్. నేను టోటల్‌గా మ్యూజిక్ అంతా చేసేసానండి. కంప్లీట్‌గా హ్మ్. ఎవ్రీథింగ్ ఎవ్రీ బిట్ హ్మ్. కంప్లీట్ రెడీ అండి. హ్మ్. ఇంక్లూడింగ్ రికార్డింగ్‌తో సహా కంప్లీట్ అయిపోయిందండి. ఐ యామ్ వెయిటింగ్ టు వినిపించడానికి. మేక్ ద ఫిల్మ్ అండి. హ్మ్. మేక్ ద ఫిల్మ్. ఇది ఎలాంటి థీమ్ కథాంశం తీసుకున్నారు సార్ ఈ కొత్త సినిమా? అంటే నా సినిమాలో కథాంశం చెప్పడం కొంచెం కష్టమేనండి. హ్మ్. మరి అంటే మీరైతే చెప్పేస్తారేమో ఎందుకంటే ఇది జోనర్ అలాగేనండి. సింపుల్‌గా ఇది జోనర్ అని చెప్పేస్తారండి. హ్మ్. కానీ నేను అలా చెప్పలేను ఖచ్చితంగా. పోనీ ఎందుకంటే ఆ! ఇప్పుడున్నటువంటి నేటివిటీలో ఇప్పుడున్నటువంటి దాంట్లో ఒక కథ జరుగుతా ఉంటదండి. ఒక అద్భుతాలు క్రియేట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. హ్మ్. అడ్వాన్స్‌డ్ అబౌట్ ఆఫ్ ద నాలెడ్జ్ ఈస్ ద సినిమా అండి. సినిమా పేరే బహుశా 90% ద నాలెడ్జ్ అని పెడతారండి. 'ద నాలెడ్జ్.' హ్మ్. హ్మ్. ద నాలెడ్జ్. క్లెన్స్‌డ్ ఫిల్మ్స్ అలాగనేది నా బ్యానర్ పేరండి. హుహు. అంటే కొత్తగా ఒక బ్యానర్ పెడదాం అలాగని. క్లెన్స్‌డ్ ఫిల్మ్స్ అనంటే దాని అర్థం శుద్ధి చేయబడిన శుద్ధి అని. చేయబడ్డ అదే క్లెన్స్డ్ ఫిల్మ్స్. పైగా ఏదో భగవంతుడి దయ వల్ల నా నుంచి వచ్చే సినిమాలు కూడా మీరన్నీ క్లీన్ సినిమాలే. మీరు క్లీన్ క్లీన్ సినిమాలే సినిమాలకి ఉంటాయండి. కేర్ ఆఫ్ అడ్రెస్. ఆ! హాయిగా సార్ ఈ మధ్య మామూలుగా యూ సర్టిఫికేట్ సినిమాలకెళ్ళినా ఎక్కడో యూ బై ఏ ఏదో ఒకటిచ్చినా, పక్కన కూర్చొని ఎక్కడో అక్కడ కొంచెం ఇబ్బంది పడి, కొంచెం ఉంటాయండి. బాత్రూమ్‌కెళ్ళిరమ్మా అని హ్మ్. పిల్లల్ని పంపించడం. హ్మ్. అలాంటి సినిమాలు కామన్ అయిపోయాయి. అలా ఉంటాయి. లేకపోతే ఆ! ఒక భయంకరమైన బ్రహ్మ పదార్థాన్ని చూసి, ఆ! జీర్ణం కాని ఒక విషయం తిన్నట్టు ఫీలింగ్ కలుగుతోంది. అవును. సో, దీనికి ఏంటి సార్ కారణం? మీరెలా చూస్తారు యాస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ అప్రోచ్ ఉన్న ఫిల్మ్ మేకర్‌గా? అప్రోచ్ ఉన్నటువంటి ఫిల్మ్ మేకర్‌గా చెప్పమంటే మాత్రం టోటల్‌గా నేను సినిమాని నేను మిగతా వాళ్ళు ఆలోచించేటటువంటి దృష్టిలో ఆలోచించనండి. ఎక్కడ అబ్సర్డిటీ ఉండకూడదు ఫస్ట్ పాయింట్. ఎక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్ ఉండకూడదు హ్మ్. సెకండ్ పాయింట్. ఆఖరికి పైవిట చెంగు తొలగినప్పటికీ కూడా దాన్ని కట్ చెప్పి
నేను కూడా చెప్పనండి వాళ్ళకి ఆర్టిస్ట్కి అండి. పక్కన ఉన్నటువంటి కో డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళకి వెళ్ళి చెప్తాను అడిగితే వాళ్ళు చెప్తారండి. అమ్మ కొంచెం ఇట అని అలాగే 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 తీస్తాను సినిమాలు. చాలా గ్రేట్ సార్ ఎలా నిలదొక్కున్నారని. బికాస్ ఎస్పెషలీ మీరు వచ్చిన ఎరా కూడా అసలు పాటల్లోనే భయంకరమైన అంటే బూతు నా నా బూతు నా నా బూతు నార్మల్. నా లెక్క ఏమిటేనంటేనండి, చాలా మంచి సినిమా. ఇప్పుడు నా నుంచి క్లెన్జర్ ఫిల్మ్సే వస్తాయి తప్ప మామూలు ఫిల్మ్స్ రావు. బూత్ మరి సినిమాలు రావు. రావు అనేటటువంటిది నిర్ధారణ అయిపోయినటువంటి అవును. స్టాంపు పడిపోయినటువంటి వ్యక్తిని నేను. మళ్ళీ క్లెన్స్డ్ ఎందుకు పెడుతున్నారు? ఎందుకు పెడుతున్నాను అనంటే, నా సినిమాలు శుద్ధి చేయబడినటువంటివి మాత్రమే ఉంటాయి అని చెప్పడం కోసం. అంచేత దాని బ్యానర్ పేరు అది పెట్టుకుంటాను. బ్యానర్ పేరు ఏదైనా పెట్టుకోవచ్చు కదా. ఇంతకుముందు పెట్టుకోవచ్చు. మనీషా ఫిల్మ్స్ పెట్టుకున్నానండి. అవును మనీషా అవును కరెక్ట్. అవును మనీషా అలాగని. ఇప్పుడు మనీషా బదులు క్లెన్జ్డ్ ఫిల్మ్స్ అని పెడతానండి. ఈ మధ్య సినిమాలు చూస్తే ఏమనిపించింది సార్? ఈ ఈ ఈ- ఈ గత 10 ఏళ్లలో వచ్చిన చాలా పెద్ద సినిమాలు, చిన్న అంటే సినిమాలు, ఈ మధ్య మధ్య సినిమాలు. ఏదో ఒక సినిమా చాలా గొప్పగా ఉంది అని చెప్పారండి. చాలా బాగుందట. అమ్మమ్మ అయ్య బాబాయ్ అలాగని చెప్పేసి. నిజమేమో అనుకుని పరిగెత్తుకుని వెళ్ళి చూశానండి. ఇంటర్వెల్ వరకు చూసేటప్పటికి నాకు నమస్కారం పెట్టేసి వచ్చేసానండి. ఆ సినిమా పేరొద్దు. పేరొద్దు. పెద్ద సినిమానా సార్ అది? కాదండి చిన్న సినిమా అది. పెద్ద సినిమాలన్నీ కూడా ఈ మధ్య ఆడడం లేదు కదా. కాదు ఈ మధ్య చాలా పెద్ద పెద్ద సినిమాలు వచ్చాయి కదా సార్. అంటే మనకి కొన్ని కొత్త ట్రెండ్స్, కొత్త ఏం చెప్పాలి శైలులు వచ్చేసాయి. ఇప్పుడు ఒకటి వి హావ్ మిస్టర్ బచ్చన్ ఏదో ఒకటి సినిమా ఒకటి వచ్చిందండి. అవును. రవితేజ చేశాడు, కష్టపడి చేశాడు అందులోను. అవును. అతను క్యారెక్టర్ వరకు బాగుందట అది. ఆ తర్వాత విలన్ ఏదో చేశాట, అది విలన్ బాగుందట. కానీ చూడదగినటువంటి సినిమా కాదు అని చెప్పారన్న. అని చెప్పి మానేసాను వెళ్ళడం. మీకు చెప్పారు సార్ అలా అని? అంటే మీరంటే దానిలో ఉండే అశ్లీలత దాని వల్ల లేకపోతే బోర్ కొడుతుందనా? సరిగ్గా తీయలేదనా? బోర్ కొడుతుందండి మెయిన్ గానండి, వేరే ఏం కాదు. మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే హాల్లోకి వెళ్తారు సినిమా హాల్లోకి సడన్ గా. అంటే హాల్లోకి వెళ్ళిన తర్వాత ఇమీడియట్ గానండి 4th మినిట్ కల్లా ఆడియన్స్ని లాక్ చేయగలగాలండి. ఫస్ట్ పాయింట్ ఇది స్క్రీన్ ప్లేలో చెప్తున్నటువంటి మొదటి సూత్రం ఇది. 4th మినిట్కి ఒకవేళ 4th మినిట్ వల్ల మీ వల్ల అవ్వలేదు అనుకోండి, అట్లీస్ట్ 7th మినిట్ కదా వరకు ఓపిక ఉంటుందండి. ఆ తర్వాత ఉండదు వాళ్ళకి, ఆడియన్స్కి. సో 7th మినిట్ లోపలన్నా వేసేయాలండి. 4th మినిట్ లోపల వేసేయగలగాలండి మాత్ర. ఓహో ఇటువైపు తీసుకెళ్తున్నాడు కథలో, ఇగో ఈ సస్పెన్స్ మొదలైపోయింది, ఇక్కడ నుంచి ఇంకేముంటుంది, ఇక్కడ నుంచి ఏముంటుంది, ఇక్కడ నుంచి ఏముంటుంది, ఇలాంటి ఫీలింగ్ ఆడియన్స్కి రావాలండి క్లియర్గా. అలా వచ్చినప్పుడు మాత్రం అదే సినిమా అవుతుందండి. అది బోర్డమ్ అండ్ క్రియేటివిటీ ఆస్పెక్ట్ సార్. బట్ అది కాకుండా అశ్లీలత కానీ, ఒక ఐటమ్ సాంగ్ కానీ, లేదు ఇంకేమన్నా అవాంఛనీయ మీ ప్రకారం నాన్ క్లెన్స్డ్ సన్నివేశాలు వచ్చినప్పుడు కృష్ణారెడ్డి గారు ఏం చేస్తారు థియేటర్లో? నేను మామూలుగా చూస్తాను అంతేనండి. చూసేసి పాపం అట్లా చేశారు, పాపం చేశారు, చాలా బాగుందట, చేశారు, పాపం ఇబ్బందిగా ఉందట, ఇలాంటిది ఆలోచిస్తాను తప్ప అంత మించి నేను చూడడం మానేనండి. చూస్తాను, తెలుసుకోవాలి కదా, నేను నేర్చుకోవాలి కదా. ఏది మంచో ఏది చెడో తెలుసుకోవాలి అంటే మంచి చెడు రెండూ తెలుసుకోవాలి కదటండి. అంచేత చెడు తెలుసుకుని ఇది మనకి యాంగిల్ కాదు, దీన్ని పక్కకు పెట్టేద్దాం, మంచి మాత్రమే మనం చెప్దాము. ఈ మధ్య వచ్చిన చాలా పెద్ద బీభత్సమైన సినిమాలు కేజీఎఫ్, సరే పుష్ప, సరే కాకుండా మనకి RRR, అంతకుముందు సరే బాహుబలి, బట్ ఇప్పుడు మొన్న కల్కి, ఇలాంటి భారీ సినిమాల మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే మీరు తెలుగుతనం, తెలుగు సెన్సిబిలిటీస్, ఇంట్లో తెలుగు కుటుంబాలు, వారిని ఉద్దేశించి తీసిన మీ సినిమాలు ఒకవైపు, ఆ ఎరా తర్వాత వస్తున్నప్పుడు ఈ పాన్ ఇండియా సినిమాలు, డబ్బింగ్ స్టైల్ డైలాగులు, సో వీటన్నిటిని చూసినప్పుడు అంటే బాగా డార్క్ సెన్సిబిలిటీస్, ఒక కక్ష, ఒక 10 చావులు, నరికేయడాలు, ఇవి ఈ సలార్ ఇంక్లూడెడ్ ఈ లిస్ట్లో. వాట్ డూ యూ ఫీల్ సార్ యాజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్ మేకర్? When the film is quite interesting and if it engaging the audience, it's a successful film. ఇంతే చూస్తాను నేను అంతే. సలార్ సినిమా ఉంది మీకు, ఇట్స్ an engaged, whatever the way it may be, but it's an engaged still maintaining the spirit, Momentum, yeah. the momentum is maintaining అండి. అది ఇంపార్టెంట్. అది ఎందులో ఉంటుందో ఆ సినిమా అలా హిట్ అవుద్దండి. ఇది నా నమ్మకం అండి. నా నమ్మకమే కాదు, ఇది నిజం. ఇది ఈ నమ్మకాన్ని మీరు బహుశా
ఈ 7 minutes 4 minutes ప్రిన్సిపల్ చెప్పారు కదా సార్, మీ సినిమాలు అన్నిట్లో మీరు పాటించారా? 100% పాటించారండి. అందుకే అంత పెద్ద పెద్ద అంత మీకు ప్రతి సినిమా చూడండి సార్ లిస్ట్. ప్రతి సినిమాల్లోనూ కూడా మీకు ఈ టెంపో ఉంటుందండి. టెంపో లేకుండా ఎక్కడ ఏది ఉండదండి. అది వీలైనంత వరకు సెకండ్ మినిట్లోనూ థర్డ్ మినిట్లోనూ వేసేస్తానండి మాత్రం. వేసేస్తా. ఒక ఉదాహరణ ఏమైనా చెప్పండి సార్. రాజేంద్రుడు గజేంద్రుడు లేకపోతే మాయలోడు, మీ ఇష్టం, మీకు అతడే ఒక. రాజేంద్రుడు గజేంద్రుడు తీసుకుందామండి, మొదటి సినిమా కదా. అందులో ఏనుక్కి మొదటిసారి గుమ్మడి గారు వెన్నపూస పెడతాడు, ఇంకోటి పెడతాడు, తర్వాత దాన్ని చంపేస్తారు. అక్కడి నుంచి మొదలవుద్దండి. ఆ ఏనుగు వెళ్ళి ఇంకొకటి దొరుకుద్ది, అంటే మళ్ళీ పగ తీర్చుకోవడం కాదండి, ఇంకొకటి దొరుకుద్ది, అది లాటరీలో. అక్కడి నుంచి మొదలవుద్ది కథ. చూడండి, అంటే 4th minute లోపలే మనం ఆడియన్స్ని ఎంగేజ్ చేయగలిగినటువంటి టెంపోని క్రియేట్ చేసి పెట్టేస్తే డెఫినెట్గా చూస్తారండి. మీకు ఇదే కదా, మీకు ఇంక్లూడింగ్ శుభలగ్నం, మీరు మావి చిగురు. శుభలగ్నం ఏమి సినిమా సార్ అసలు. అంటే మొగుడిని ₹1,00,00,000 అమ్ముకోవడం అనేటటువంటిది మామూలు విషయం అండి. అది అంటే మామూలుగా యాక్చువల్గా ఇట్స్ ఏ ఫిల్మ్ ఆన్ SBI అకౌంట్ అండి. అంటే ఒక వ్యక్తికి తన యొక్క సంపాదనలో కనుక తను ఆ జీవితం కనుక గడపగలిగితే మొగుడు నమ్ముకోవాల్సిన అవసరం లేదు. అందులో మొగుడు నమ్ముద్ది కాబట్టి చెప్తున్నానండి మీకు. అవునవునవును సార్. జగపతి బాబు గారు SBI అకౌంట్ అనే దాని మీద మెయింటెనెన్స్ అనేటటువంటిది చేయగలిగితే ఎవరికైనా సరే, ఇప్పుడు కొంతమందికి ₹2,000 వస్తాయండి. మీకు తెలియదండి, కొంతమందికి ₹1,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు పాపం. కానీ భార్యలు అత్యాశగా ఉంటారా సార్? మరి ఉండకూడదండి అక్కడ. ఉండకూడదన్నది మీ పాయింట్. ఉండకూడదన్నదే పాయింట్ అక్కడ. అది ఎక్కడైనా నిజ జీవితంలో ఏమైనా చూసారా మీరు? అంటే వేరే వాళ్ళ జీవితాల్లో జరిగినవి దట్ యు వాంటెడ్ టు టెల్ దట్ స్టోరీ? లేదండి. అనుకోకుండా అలా, అంటే అంత డ్రామా బిల్డ్ చేయగలిగారు దాన్ని. అవును. ఒకటే అనగలుగుతాను సార్, ఏమిటో ఏమిటో మరి. అంటే అట్లా పెర్ఫార్మెన్సెస్ కానీ వాళ్ళు కానీ ఆర్టిస్టులందరూ కూడా ఇమిడిపోవాలి ఆ సినిమాలోనండి. అందుకే ఆర్టిస్టులు బాగా పెద్దవాళ్ళు, అంటే పెద్ద ఆర్టిస్టులు తీసుకొచ్చి మనం ఇన్వాల్వ్ చేసేయకూడదండి. కానీ మీరు చేశారు కదా సార్ అక్కడ, అయినా కూడా మీరు బాలకృష్ణ గారు. మరి బాలకృష్ణ గారి సినిమా అంటే ఆడడం 100 రోజులు ఆడింది, సూపర్ హిట్ సాంగ్స్ అండి. అయినప్పటికీ కూడా కొంచెం అటు ఇటుగానే వెళ్ళింది అది. వజ్రం సినిమా అది ఇట్స్ నాట్ ఎన్ హిట్ ఫిలిం, ఇట్స్ ఎ ఫ్లాప్ ఫిలిం. మీకు అప్పుడే అంటే ఫ్లాప్ అన్ని ఒప్పేసుకుంటారు అప్పుడే వెంటనే, వర్కౌట్ కానివి ఒప్పేసుకుంటారండి. అంతే. వన్స్ మన నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అండి, అది మనకి థర్డ్ సినిమా అది అంచేత ఒప్పేసుకోవడే. సో అలా అందుకనే మీరు ఐ థింక్ మీ కథ కంటే పెద్దగా హీరో ఉండకూడదని అనుకుని అలాంటి వాళ్ళని మీరు ఎంచుకుంటారు. ఎప్పుడు కథ కన్నా పెద్ద హీరోలు, పెద్ద రేంజెస్ వాళ్ళు ఉన్నవాళ్ళు ఉంటే, ఆ రేంజెస్ ఉన్న వాళ్ళు ఏం చెప్తారో అది చేయవలసి వస్తుందండి. ఎక్కడైనా రెసిస్టెన్స్ వచ్చిందా సార్? రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, జగపతి బాబు గారు ఉన్నారు. లేదండి, ఎక్కడ అసలు ఎక్కడ ఏ సినిమాలోనూ, ఇంక్లూడింగ్ బాలకృష్ణ యాక్ట్ చేసిన సినిమాలు కూడా అసలు ఎప్పుడు అందులో ఏదైనా ఒకవేళ మనకు 100 రోజులు ఆడినా కానీ సరిగ్గా ఆడలేదేమో అని కనుక అనిపిస్తే అది నా తప్పే ఉంటుంది తప్ప ఆయన తప్ప మాత్రం కాదండి. ఓపెన్గా చెప్తాను. అది ఎస్వి కృష్ణారెడ్డి గారి ఫేవరెట్, అంటే నేను చెప్పంగానే పలికించే యాక్టర్ అని అంటే ఎవరి పేరు చెప్తారు? ఎందుకంటే అందరూ కుటుంబ కథా నేపథ్యంలో విడిపోయి, కామెడీతో కూడా విడిపోయి, టైమింగ్తో మళ్ళీ సెంటిమెంట్ పండించే యాక్టర్ అండ్ యాక్ట్రెస్. నాకు సౌందర్య గారు చాలా ఇష్టం సార్ మీ సినిమాల్లో. అవునండి, సౌందర్య గారు ఇష్టమే, ఆమని ఇష్టమే. మీరు ఎవరు ఇప్పుడు సౌందర్య గారు ఆమని చెప్పామనుకోండి, మీరు హూ ఇస్ ద బెస్ట్ యాక్ట్రెస్ మీరు చెప్పలేము. ఎవరికి వారే ఏమన్నా తీరే అంతే కదా, చివరికి వచ్చినప్పుడు కదా ఉంటుంది కదా. అవునవును. అలాగా మనం ఇటు జగపతి బాబు చేశాడు నా సినిమాలో, ఆలీ చేశాడు, తర్వాత మన శ్రీకాంత్ చేశాడు. ఇంతమంది చేసినటువంటి సినిమాలలో ప్రతి దాంట్లోనూ కూడా సినిమాయే పండింది తప్ప, అంటే ఆ కంటెంట్ చూసి జనం ఎస్ శభాస్ కృష్ణారెడ్డి అన్నారే తప్ప ఎవరు ఒక్కళ్ళు కూడా వేలెత్తి చూపెట్టలేదండి. మీరు ఫ్యామిలీ బాయ్గా తీర్చిదిద్దిన, అంటే అప్పటికే ఆయన ఎస్టాబ్లిష్ అవుతున్నారు జగపతి బాబు గారు, ఇప్పుడు మోస్ట్ సాట్ ఆఫ్టర్ చెడ్డ విలన్
అంటే పెద్ద మంచి విలన్. డెబోనేర్, మంచి ఒక హ్యాండ్సమ్ అండ్ చాలా చెడ్డ విలన్. అవును. ఎలా అనిపిస్తుంది సార్ చూసి మీకు? ఆయన చూసినప్పుడు మన జగపతి బాబు ఇలా ఉన్నారని. పర్లేదండి. అంటే ఏ ఏ పాత్ర వస్తే ఆ పాత్రలో వేసుకుంటాను. నేను పాత్రను పాత్రలాగే చూస్తాను తప్ప, ఆ క్యారెక్టర్ ఆయన యాక్ట్ చేస్తున్నాడు ఆయన. అంతే అంతవరకే.